ఎప్పుడో 2047లో రావాల్సిన దానికి ఈ టీడీఆర్ బాండ్స్ ఇప్పుడే తీసేస్తున్న దీంట్లో 68 కోట్లు వాళ్ళకి ముందుగా నిలిపోయింది 2047లో జరగాల్సిన దానికి. ఇదే ఇక్కడ ప్రత్యేకించి మనకి వైజాగ్లో మిగతా వాడికి టీడీఆర్ బాండ్స్ రావాలంటే తణుకులో జరిగిన ఈ టీడీఆర్ బాండ్ స్కామ్ అక్కడ జరిగితే దాని పర్యవసానం ఇక్కడ ఉంది. కానీ ఇంత జరిగితే అందరికీ ఆపారు. కానీ ఎవరైతే మనకి పద్ధతిగా ఉంటారో, ఎవరైతే వితిన్ ద చట్టానికి లోబడి టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలో వాళ్ళకి ఆప్ చేసి చట్టాలను అతిక్రమించిన వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ 68 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎట్టి పట్టిన అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ ఎంపీ కూడా సిగ్గు లేకుండా ఇంట్లో భార్యని బిడ్డని మొత్తం ఆడిటర్ని కూడా కూర్చొని నుంచోబెడితే అడ్డగోలుగా హింసిస్తే సిగ్గు లేకుండా ఎంపీ కూర్చొని మా పార్టీ వాళ్ళు చేసింది అంటాడు. అసలు అయినా ఎంపీ కూడా మీరు నిర్ణయించుకోవాల్సింది, ఎంపీ అనేవాడికి సంబంధం ఏంటి? నీకు ప్రజలు నీకు అండగా ఉన్నారు. ప్రజలు నీకు ఓట్లేశారు. ప్రజలు ఓట్లేస్తే నువ్వు కూర్చోబెట్టి నీ వ్యాపారం బాగాలేకపోతే వదిలిపోతానంటావేంటి? నీ బాధ్యత ఇది. ఎంపీకి నీ బాధ్యత పారిపోతానంటావండి ఇక్కడి నుంచి. అలాంటప్పుడు నువ్వు ఎంపీ ఎందుకు అయ్యావు? ఇక్కడ ఓట్లు ఎందుకు ఎంచుకున్నావు? ఎందుకు ఎంచుకున్నావు ఓట్లు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి రిజైన్ చేయి. తిరిగి ఎలక్షన్లు పెడతాం. అడ్డగోలుగా ప్రైవేట్ వ్యాపారాలుగా మీకు ఎంపీలకు ఇచ్చింది. మీకు సిగ్గుండాలి ఎంపీకి. జగన్ కూడా చెప్తున్నాను, జగన్ నువ్వు ఏదైతే అక్రమాలు చేసావో, ఏదైతే ఉత్తరాంధ్రాన్ని దోపిడీ చేస్తున్నావో, ఏదైతే అన్యాక్రాంతంగా స్థలాలు నువ్వు కబ్జా పెడుతున్నావో అన్నిటినీ బయట తీసుకొస్తాం. రేపొద్దున నీ మీద కొత్త ప్రభుత్వం మారిన వెంటనే నేను కోర్టు చుట్టే తిరగాలి, గుర్తుపెట్టుకో. ఇదే నీకు హెచ్చరిక. నీకు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మీడియా వారికి కూడా నా విన్నపం, దయచేసి ఇలాంటి అక్రమాలను బయటకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ